కుప్పం రోడ్లన్నా ఇది. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము మల్లప్ప కొండ టెంట్ వేసుకొనేకే. బాగున్నావా? సో మల్లప్ప చాలా ఫేమస్ అయిపోతుంది. బైకర్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా మంది బైకర్స్ వచ్చేస్తున్నారు. ఎట్లా వీడియో తీయలేదు మేము, ప్రాపర్ పర్మిషన్ ఐవర్ని అడిగి గుడి పూజారిని అడిగి. సో హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్ ది శివ ద బీస్ట్ రైడర్. సో నైట్ వచ్చేసి మల్లప్ప కొండలో టెంట్ వేసాము. చాలా రోజుల ప్లాన్ అయితే ఉన్నింది. వెనకాల చూస్తున్నారు కదా మల్లప్ప కొండ కుంభాభిషేక్. మన కార్ అక్కడ ఉంది, మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఒక 7 మెంబర్స్ వచ్చాము, బట్ నైట్ ఒక 2 వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఒక 5 మెంబర్సే ఉన్నాము. 2 టెంట్లు వేసుకున్నాము. నైట్ ఇక్కడ వచ్చేసి నైట్ స్టే ఇక్కడే చేసాము. క్రేజీ ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రము. అసలు ఈ వ్యూ ఎంత బాగుందంటే నైట్ మొత్తం లైట్లు ఫుల్, గాలి ఎంత బాగుంది నైట్లో ఇక్కడ టెంట్ వేసుకొని స్టే చేయడము. ఫుడ్ మాత్రం తెచ్చుకొని వేసినాము. క్యాంప్ ఫైర్ చిన్నగా క్యాంప్ ఫైర్ వేసినారు. నైట్ బాగుంది. వేసినారంటే పిల్లలు ఎవరు వేసింటారు వాళ్ళు వేసినారు. మేము పోయి కూర్చున్నాము ఆ క్యాంప్ ఫైర్లోనే. మేము సపరేట్గా క్యాంప్ ఫైర్ అంతా వేసుకోలేదు. సో మా టెంట్ స్టే అన్నీ చూపిస్తాము. గుడి పక్కనే వేసుకున్నాము టెంట్ స్టే. కార్ అడ్డం పెట్టుకున్నాం నైట్లో. ఇంకా హెవీగా వస్తాను విండ్. సో ఆ విండ్కి ఇంకా కార్ అంతా అడ్డం పెట్టుకొని ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడే మేము టెంట్స్ అయితే వేసుకున్నాం నైట్. ఈ డెకెట్లాంటి టెంట్సే మేము తీసుకున్నాము. ఒక టెంట్లో 2 స్టే చేసినాము. ఒకడైతే కార్లో పడుకున్నాడు. క్రేజీ ఉండే నైట్ టెంట్ స్టేస్ ఇక్కడ. మన కార్ ఇక్కడ ఉంది. కార్లో వచ్చి కార్ అడ్డం పెట్టేసినాం నైట్. సో గాలి ఎక్కువ రాకుండా కొద్దిగా పర్లేదు, తగ్గింది గాలి. కానీ గాలి అయితే చాలా ఎక్కువ వచ్చింది. వేరే లెవెల్లో ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు వ్యూ చూడండి. ఇంకా అక్కడ వేసుకుంటాం అనుకోండి, అక్కడ ఫ్రెండ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడన్నా వేసుకుంటాం అనుకుంటే బట్ హెవీ గాలి ఎక్కువ ఉంటుంది. ఇంకా అక్కడ వేసుకుంటే టెంట్లో ఏమైనా ఎగిరిపోతే కష్టం కదా. సో ఇక్కడ చూడండి ఆ వ్యూ, ఎర్లీ మార్నింగ్ వ్యూ క్రేజీ ఉంది. సో ఫస్ట్ టైం టెంట్ అయితే వాడినాను ఇక్కడ. నేను ఆ లదాఖ్ ట్రిప్లో కూడా వాడలే టెంట్, ఇక్కడ వాడినాను. సో మొత్తం చూడండి క్రేజీ ఉంది లొకేషన్. మల్లప్ప కొండలో టెంట్ స్టే చేసినాము క్రేజీగా. సో గైస్ ఇక్కడ ఉన్న చూడండి టెంట్లో అయితే 2 పడుకోవచ్చు. క్రేజీ ఉండే. స్లీపింగ్ బ్యాగ్ నా దగ్గర ఉండేది కాబట్టి
దాంట్లో అడ్జస్ట్ చేసుకున్నా. సో మన టెంట్ నుండి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక చూస్తున్నారు కదా, బైకర్స్ అయితే ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. చాలా మంది వచ్చినారు. ఈరోజు కొద్దిగా తక్కువే అనుకుంటారు బైకర్స్ వచ్చిండేది, కానీ మామూలుగా అయితే ఫుల్గా నిండిపోతారు. ఎక్కువ బైకర్స్ వస్తారు వీకెండ్స్లో. లాంగ్ వీకెండ్స్ కదా, అంతా బయట ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నారు. కానీ నైట్ స్టే మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ భలే ఉన్నింది ఎక్స్పీరియన్స్ చేయడము. నైట్ స్టే, టెంట్ స్టే, అది కూడా మన మల్లప్ప కొండలో. ఇంకా క్రేజీ, ఈ లాగ్ అయితే క్రేజీగా ఉంటుంది. ఆ నైట్ స్టేలో చెల్లో ఇక్కడ పడుకోవడము ఇంకా క్రేజీ అసలు. ఇదంతా రికార్డ్ చేస్తా అంటాను నేను. మీరు మా ఊర్లో ఉండే పూజారిని అడిగేసి టెంట్ వేసుకుంటున్నా చెప్తున్నా. ఏమి రా, నువ్వేమన్నా స్టంట్ లా చేస్తాండవా? డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అంట. వాడు ఇంట్లో అన్న వేసుకొని, ఇంటి పైన అన్న వేసుకొని, నీకేం పోయింది? రే రే నరేష్, ఇట్లా టైం ల్యాప్స్ బాగుంది. టైం ల్యాప్స్ సో గుడి అయితే బాగా కట్టినారు. ఇక్కడ చూడండి, నంది, చిన్నగా నంది. గుడికి అయితే వెళ్ళట్లేదు, స్నానం చేయలే. సో లింగం భలే పెట్టినారు, భలే ఉంది లింగం చూడడానికి. గుడి ఇంతవరకు లోపల వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి చూడాలి. సో ఇక్కడ నైట్ అంతా ఈ గంటలు మోగుతానే ఉన్నింది. ఏదన్నా ఎద్దు గంటలు కట్టేస్తారు కదా, అది సౌండ్ వస్తుంది కదా, అలా అదేమన్నా వస్తుంది అనుకుంటే, కానీ చూస్తే ఇక్కడ దేవుడిది ఈ స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభం గంటలు మోగుతానే ఉన్నింది. వర్షం వేరే స్టార్ట్ అయిపోయింది, తుంపుర్లు పడుతున్నాయి. గుడి అయితే క్రేజీ ఉంది, చిన్నగా ఉన్నా కూడా భలే ఉంది గుడి. ఇట్లాంటి లొకేషన్లో గుడి కట్టడము సరిగ్గా ఉంది గుడి. హలో గైస్, ఇంకా మల్లప్ప కొండ వదిలేసి వెళ్తున్నాం మేము. బాయ్ బాయ్ మల్లప్ప కొండ. వదిలిపోయే మంచే లేదు గైస్, నిజంగా. ఈడ కొందరు గూబనాయల చేతుల్లో వస్తే ఇట్లే ఉంటుంది గైస్. వాళ్ళు త్వరగా పోవాలంటారు, మనకి ఇంకా రాత్రి అంతా ఉంటుంది. అప్పుడు ఏం చేయలేదు, రాత్రి అంతా ఏం చేసేది గుడి దగ్గర. స్వామి సీట్ బెల్ట్ వేసుకో స్వామి. నువ్వు డోర్ ఓపెన్ చేసి దింపే పెట్టుకున్నారు. ఊరి పేరు వచ్చేసి బొరగలపల్లి. అది విక్కీ బాయ్. అది ఏం బాలని మీకు తెలిసిన కమెంట్ చేయండి. దూరం స్వామి. నైట్ భలే ఉంది చూడరా, పూలు, చామంతి పూలు, చామంతి పువ్వా పువ్వా. అవునరా, నిలుపు నిలుపు నిలువా. భలే ఉంది. భోజనాలు పెడితే పులిహోర ఏమో పెడతా అంటే నైట్ భజన జరుగుతాండి. నైట్ ఆడ డైలీ పెడతారా? భలే ఉంది లొకేషన్. చుట్టూ లైక్ పూలే. సో ఒక పువ్వు అయితే విక్కున్నాము, చుట్టూ చూస్తే చామంతి పూలే. క్రేజీ ఉంది అసలు. చూడ విజయ్ వస్తానట్టు అట్లా. అలా ఉంది ఆ రూట్. ఇంతే ఇంత గ్యాప్ లో దూరి పోవాలి.
సో గైస్ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. ప్లీజ్ ఏం గైస్ గైస్ నా కార్ నాకు తోలే గీలే గైస్ విజయ్ నువ్వే చెప్పినావు చేయమని చేస్తాను. ఈ కంటెంట్ అంతా చేస్తాను మా వ్యూవర్స్ చూడాలి, మా ఫ్యాన్స్ డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు వాళ్ళని. ఎక్స్పోజ్ ఎక్కువ ఇదే ఆఫ్ రోడింగ్ నీకు తెలుదా? సో గైస్ ఫైనల్ గా మల్లప్పకొండ టెంట్ క్యాంప్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ గా డన్. ఒక అడ్వెంచర్ అయిపోయింది మాది. బకెట్ లిస్ట్ లో ఒక చిన్న అడ్వెంచర్ ఇది. టెంట్ వేసుకోవాలి. బకెట్ నిజంగా రేవు నా బకెట్ లిస్ట్ చాలానే ఉంది కానీ దానికి బొక్కమే ఎక్కువ ఉంది. పెద్ద బొక్క ఉంది కాబట్టి నాకు లెక్కలు బొక్క చిన్న మల్లప్పకొండ వచ్చాను, దాంట్లో ఒక చిన్న బొక్క మల్లప్పకొండ బయట పోని మల్లప్పకొండ ఇది. కానీ బాగుంది. నైట్ టెంట్ వేసుకొని డాన్స్ వేసుకొని క్యాంప్ ఫైర్ అదంతా ఒక ఎంజాయ్మెంట్ బాగుంది. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.